नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है। आदिलाबाद जिला केंद्र से नीलेश राउत की रिपोर्ट। रिम्स जूनियर डॉक्टर एसोसिएशन के अध्यक्ष संदीप चारी ने कहा है कि डॉक्टरों को बिना सुरक्षा के छोड़ दिया गया है। कोलकाता में एक महिला डॉक्टर की हत्या के विरोध में शुक्रवार को आदिलाबाद जिला केंद्र में एक बाइक रैली निकाली गई। रैली स्थानीय मेडिकल कॉलेज से शुरू होकर कस्बे के मुख्य मार्गों से होकर गुजरी। स्पष्ट किया गया है कि आरोपियों के खिलाफ कार्रवाई होने तक ये आंदोलन कार्यक्रम जारी रहेगा। అకార్డింగ్ టు ద లా జస్టిస్ జరగాలి. అట్ ద సేమ్ టైం సిబిఐ ఎంక్వైరీ అనేది చాలా నిష్పక్షపాతంగా జరగాలి. మా యొక్క డిమాండ్స్ ఏంటి అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఆ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ప్రతి హెల్త్ కేర్ సర్వీసెస్ బీట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్, అన్ని టెరిషరీ కేర్ సెంటర్స్లో ఉన్న గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మారుమూల ప్రదేశంలో ఉన్నటువంటి విలేజ్లో ఉన్న హెల్త్ సెక్టర్స్కి కూడా ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వర్తిస్తుంది. 2022లో ఈ బిల్ని పాస్ చేసినప్పటికీ గవర్నమెంట్ని దీన్ని పాస్ చేయలేదు. సో ఈ సిపిఐ యాక్ట్ కనుక 2022లో జరుగుంటే ఆ 2022 నుంచి ఇప్పటివరకు చాలా సంఘటనలు జరిగాయి హాస్పిటల్స్లో. మొలెస్టింగ్ కానివ్వండి, ఇలాంటి బయట వాళ్ళు వచ్చి కొట్టడం కానివ్వండి, లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ ల్యాబ్స్ ఉండడం కానివ్వండి, ఇవన్నీ చాలా జరిగాయి. మా యొక్క మెయిన్ ఎజెండా, మెయిన్ డిమాండ్ వచ్చేసి సిపిఐ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇది కోల్కతాలో జరిగినట్టు ఇంకెక్కడ జరగకూడదు. అండ్ ఇంకొకటి మేము డిమాండ్ చేసేది ఏంటి అంటే ఎక్కడెక్కడైతే సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయో వీటి ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి, గవర్నమెంట్ మేజర్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో చాలా సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎటువంటి సంఘటన జరుగుతూ ఎవరికి ఉండదు. అండ్ చాలా మెడికల్ కాలేజెస్లో బేసిక్ వసతులు కూడా లేవు. దీని గురించి మేము పర్టికులర్గా చాలాసార్లు స్ట్రైక్ వెళ్ళడం జరిగింది. ఓన్లీ రిమ్స్ అనే కాదు, ఏ కాలేజ్లో కూడా స్టేట్లో ఒక్క పర్టికులర్ డాక్టర్కి కరెక్ట్ ఫెసిలిటీస్ అనేవి లేవు. డ్యూటీ చేద్దామన్నా 24 hours డ్యూటీ చేద్దామన్నా డ్యూటీ రూమ్స్ ఉండవు. ఒకవేళ డ్యూటీ రూమ్స్ ఉన్నా కూడా ఏమన్నా రెస్ట్ తీసుకోవడానికి సరైన ఫెసిలిటీస్ ఉండవు. ఈవెన్ మంచినీళ్ళు తాగడానికి కూడా మా అంతటా మేము ఆల్మోస్ట్ చాలా దూరం వెళ్ళి మా అంతటా మేము కొనుక్కొని రావడం తప్ప ఒక వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. సో ఈ బేసిక్ ఫెసిలిటీస్, సెక్యూరిటీ అండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఇది చాలా ఇట్స్ వెరీ సీరియస్ రైట్ నౌ. ఇలాంటి ఇన్సిడెంట్ ఇది గత 12 సంవత్సరాల క్రితం నిర్భయ యాక్ట్ కింద జరిగింది. నిర్భయాకి జరిగినట్టు ఇప్పుడు ఇలా ఆల్మోస్ట్ అంతకంటే సివియర్ ఇన్సిడెంట్ ఇది. సో ఇలాంటి ఇన్సిడెంట్ అనేది ఇంకా ఏ లేడీకి కానీ మన తెలంగాణనే కాదు దేశంలో ఎవ్వరికి జరగకూడదనే మేము ఈ నిరసన చెప్తున్నాం. అంటే మీరు ఇప్పుడు డ్యూటీ బయట